యువతకు స్ఫూర్తిదాత అమిత దేశభక్తులు భారతదేశానికి తన ప్రాచీన ఔన్నత్యం రావాలని ఆకాంక్షించిన మహనీయులు కార్యదీక్షాపరులు స్వామి వివేకానంద. యావత్ భారతవనిలో స్వామి వివేకానంద 156వ జయంతి వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. అయితే అంతటి మహోన్నత వ్యక్తి విగ్రహానికి కడప నగరంలో గాలి కుదిలేశారు. ఈ విగ్రహం చుట్టూ చెత్తాచెదారం చేరిన ఈ పరిసరాలు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారిన నేతలు అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారు. అయితే మేము సైతం సభ్యులు మహనీయుని విగ్రహాన్ని మహత్తర రీతిలో గౌరవించారు. విశ్వవ్యాప్తంగా విశిష్ట గౌరవం పొందిన భరతమాత ముద్దుబిడ్డ స్వామి వివేకానంద అమెరికా చికాగో సభల్లో లేడీస్ అండ్ జెంటిల్మెన్ గా సాగుతున్న ఉపన్యాస పరంపరకు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనే అమృత వాక్కులతో అడ్డుకట్ట పెట్టి అనర్గళంగా ఉపన్యాసం సాగించి అందరి ప్రశంసలకు పాత్రులైన మహనీయులు స్వామి వివేకానంద. యువతకు ఆదర్శం స్వామి వివేకానంద జీవితం. అంతటి గొప్ప వ్యక్తి 156వ జయంతి వేడుకలు వాడవాడలా సంతోషకర వాతావరణంలో జరుపుకుంటున్నారు. అయితే కడప ఓల్డ్ రిమ్స్ లో స్వామి వివేకానంద విగ్రహానికి అపచారం జరిగింది. స్వామీజీ జయంతి రోజున సైతం ఈ విగ్రహాన్ని ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. అధికారులు రాజకీయ నాయకులు ఆ ఛాయలకే రాలేదు. గౌరవనీయులు మరి వివేకానంద గారి 156వ పుట్టినరోజు సందర్భంగా మరి ఈరోజు కడప ఓల్డ్ రిమ్స్ లో ఉన్నటువంటి ఆయన యొక్క విగ్రహాన్ని చూస్తే మాకు చాలా బాధేసింది. యువతకు ఒక దిశా నిర్దేశం చేసినటువంటి గొప్ప మానవతావాది ఆయన. విదేశాల్లో భారతదేశానికి అతి గొప్ప పేరు సంపాదించినటువంటి ఆయన యొక్క విగ్రహం ఈ విధంగా ఉండడం చూసి మాకు బాధేసింది. వెంటనే మేము సైతం సభ్యులందరం కూడా ఇక్కడికి చేరుకొని ఈ యొక్క చుట్టూ పరిసరాలన్నీ కూడా క్లీన్ చేసి ఆయన యొక్క విగ్రహానికి పెయింట్ కొట్టి ఆయనను ఎప్పుడు కూడా యువతలో ప్రేరేపించే విధంగా స్ఫూర్తి తీసుకోవాలనే విధంగానే మేమందరము ఉంటాము. దానికి నిదర్శనంగానే మాత్రమే మేము ఈ యొక్క పని చేస్తున్నాము. స్వామి వివేకానంద విగ్రహం చుట్టూ చెత్తా చెదారం చేరిపోయింది. అసాంఘిక కార్యక్రమాలకు నిదర్శనంగా ఎక్కడికక్కడ మద్యం బాటిళ్లు దర్శనమిచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న మేము సైతం సభ్యులు హుటాహుటినా అక్కడకు చేరుకున్నారు. స్వామి వివేకానంద విగ్రహం చుట్టూ ఉన్న చెత్తా చెదారం శుభ్రం చేశారు. స్వామీజీ విగ్రహాన్ని చక్కగా తీర్చిదిద్ది ప్రాణమిళ్లారు. స్వామీజీ విగ్రహానికి సేవ చేయడం తమ అదృష్టమని మేము సైతం సభ్యులు చెప్పారు. ఇకపై ఈ తరహా తప్పిదాలు జరగకుండా పాలకులు, అధికారులు, రాజకీయ నేతలు చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారతదేశాన్ని ప్రేమించి భారతదేశంలో ప్రాచీన ఔన్నత్యాన్ని తిరిగి పొందాలని చెప్పి ఆశించిన వారిలో ముఖ్యులు స్వామి వివేకానంద. యువత అందరూ కూడా ఆయన ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి ఒకవైపు అధికారులు, ఒక పక్క రాజకీయ నాయకులు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపించినప్పటికీ ఆయన విగ్రహాన్ని అయితే ఇక్కడ ఎవరు పట్టించుకున్న పరిస్థితి లేదు. స్థానిక ఓల్డ్ రిమ్స్లో ఆయన విగ్రహాన్ని అలాగే వదిలేసి ఇక్కడంతా ఆయన విగ్రహం చుట్టూ చెత్తా చెదారం అన్నీ కూడా ఉన్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. దాంతో వెంటనే స్పందించిన మేము సైతం సభ్యులు ఇక్కడికి చేరుకొని ఆయన విగ్రహానికి రూపురేఖలు దిద్దుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. స్వామి వివేకానందుని ఆదర్శంగా తీసుకోవాలని ఎన్నో ఉపన్యాసాలు చేయడమే కాకుండా ఆయన విగ్రహాన్ని కూడా కాపాడాలంటూ కూడా ఇక్కడ మేము సైతం సభ్యులు కోరుతున్నారు. ఒక పక్క యువత కూడా కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ వెంకటేశ్వర్, శ్రీకాంత్, భారత్ టుడే, కడప.